హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు నేను రామం రాఘవం సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దీన్ని రివ్యూ చేసి హిట్టా ఫ్లాపా ఇది కాదు నేను మాట్లాడాలనుకుంది. ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాల్లో చాలా క్యూరియాసిటీ కలిగించినటువంటి సినిమా రామం రాఘవం. కొంత డౌట్ఫుల్గా, కొంత క్యూరియస్గా ఈ సినిమా ధన్రాజ్ ఎలా డైరెక్ట్ చేసి ఉంటాడు అన్న యాంగిల్లో చాలామంది ఈ సినిమా చూశారు. చాలా రివ్యూస్ వచ్చాయి. ధన్రాజ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన సినిమా, అందులోనూ సముద్రకని స్థాయి నటుడితో దర్శకుడితో సినిమా చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం. అందులో జబర్దస్త్లో చాలామంది, బలగం సినిమాతో వేణు కావచ్చు, తర్వాత రాజు యాదవ్ సినిమాలో హీరోగా గెటప్ సీను, అలాగే సుడిగాల్ సుధీర్ చాలా సినిమాల్లో హీరోగా చేశారు, శకలక శంకర్ హీరోగా చేశారు. చాలామంది హీరోస్గా డైరెక్టర్స్గా ఎంట్రీ ఇస్తున్నారు. డైరెక్టర్ అవ్వాలన్న కోరికతో వీళ్ళందరూ వచ్చారు. కానీ ధనరాజ్ మాత్రం రామం రాఘవం సినిమా చేయడానికి ముందు ఒక చిన్న ప్రీ హిస్టరీ ఉంది. అందుకనే ఈ సినిమా మీద కొంత క్యూరియాసిటీ ఉంది. అదేంటో చూద్దాము. సో ధనరాజు అనుకుని ఈ సినిమా నేను డైరెక్ట్ చెయ్యాలి అనుకుని రామం రాఘవం సినిమాకి డైరెక్షన్ చెయ్యలేదు. ఈ కథ వచ్చేసి విమానం సినిమా డైరెక్టర్ అయినటువంటి శివప్రసాద్ గారిది. సో ఎవరినో డైరెక్టర్ అనుకున్నారు. అందులో కొడుకు పాత్రగా ధనరాజ్ గారు, తండ్రి పాత్రగా సముద్రకని గారిని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇంకొక డైరెక్టర్ని తీసుకున్నాక కొంత ఐడియాలజికల్ డిఫరెన్స్ రావడం వల్ల ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఈ సినిమాని ఇంకొకరు డైరెక్షన్ చేయాల్సినటువంటి ఆ సందర్భం వచ్చింది. ఓ పక్కన అప్పటికే ధనరాజు విమానం సినిమా తర్వాత ఒక మంచి రోల్ కోసం చూస్తున్నాడు. ఇందులో మెయిన్ రోల్ కాబట్టి దీనికోసం చాలా హోప్ఫుల్గా ఉన్న సందర్భంలో ఇంకెవరూ డైరెక్షన్ చెయ్యట్లేదు అన్న సందర్భంలో ఈయన్ని ప్రపోజ్ చేస్తే ధనరాజ్ అనుకోని పరిస్థితుల్లో ఈ సినిమాకి డైరెక్టర్ కావాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజింగ్ ఫ్రంటియర్ ఏంటంటే, మిగిలిన రాకేష్ కానీ మిగిలిన వాళ్ళు డైరెక్షన్ చేసినప్పుడు వాళ్ళకెవరికి కూడా ఆ ఇండిపెండెన్స్ ఉంది, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది ఆ సినిమా తీయడానికి, డైరెక్షన్ చేయడానికి. కానీ ధనరాజ్కి ఈ సినిమాలో చాలా ఛాలెంజింగ్ విషయం. ఎందుకంటే సముద్రకని గారు గొప్ప యాక్టరే కాదు, హీ వాజ్ డైరెక్టర్. తెలుగులో శంభో శివశంభో కావచ్చు, అది ఆల్రెడీ తమిళ్కి రీమేక్. అలాగే బ్రో సినిమా డైరెక్టర్గా హీ వాజ్ సక్సెస్ఫుల్. మనం వికీపీడియాలో చెక్ చేసిన 15 to 16 సినిమాలు ఆయన డైరెక్షన్ చేసినవే ఉంటాయి. తెలుగులో, తమిళ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, యాక్టర్ ఆయన. సో ఆయనే పెద్ద డైరెక్టర్. ధనరాజ్కి ఇది ఫస్ట్ సినిమా. ఇప్పటి వరకు కూడా ధనరాజ్ని ఎవరూ కూడా ఒక హీరోగా ఊహించుకోవడమో, చిన్న చిన్న పాత్రలు, ఒక జాలిపడే పాత్ర, లేకపోతే ఒక సింపతి క్రియేట్ చేసే పాత్ర, లేకపోతే కామిక్ పాత్ర, లేకపోతే బుజ్జి ఇలారా సినిమాలో కొంచెం ఆ హెల్ప్లెస్ పాత్రలు తప్ప ఒక విలన్గా ఊహించుకునే పాత్ర ఏది కూడా ధనరాజ్ ఇప్పటివరకు చేయలేదు. అండ్ మోర్ ఓవర్ విలన్ అనగానే మన తెలుగు సినిమాల్లో అందరికీ తెలిసిందే, కొంత ఫైటింగ్ చేయాలి, కొంత పర్సనాలిటీ ఉండాలి. ఇవన్నీ కూడా కొంత ధనరాజ్ విషయంలో డ్రాబ్యాక్ అయ్యే విషయాలు అయినప్పటికీ కూడా ధనరాజ్ ఇందులో కొడుకు పాత్రలో విలన్ రోల్లో చేశారు. ఇంకొకటి తండ్రి పాత్రలో సముద్రకని గారు చేశారు. సో సముద్రకని గారు ఒక డైరెక్టరే. ఈ కథ కూడా విమానం డైరెక్టర్ అయినటువంటి శివప్రసాద్ గారు, ఆయన కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఒక డైరెక్టర్ కథని ఇంకో డైరెక్టర్తో కలిసి ధనరాజ్ చేయాల్సి వచ్చింది. సో అందుకనే ఈ సినిమా ఇంత హైప్ని ఈ మధ్య క్రియేట్ చేసుకుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ధనరాజ్ ఈ సినిమాలో యాక్టర్గా, డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడా లేదా ఆ విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే తమ రోల్ అప్పటి వరకు యాక్టర్గా ఉన్న వ్యక్తి తన రోల్ని తను సినిమాలో క్రాఫ్ట్ చేసుకోవాలనుకుంటే కొంత హీరోయిక్గానో, కొంత ఇదిగానో, హీరోగానో బిల్డ్ చేసుకోవాలనుకుంటారు. కానీ ధనరాజ్ మాత్రం కొంత స్క్రిప్ట్ చేసిన అనుభవం కావచ్చు, కొంత డైరెక్టర్స్తో చేసిన అనుభవం కావచ్చు, తను ఏ పాత్రలో ఎంతవరకు చేయగలడు అన్న చాలా తన లిమిటేషన్స్ తెలుసుకుని ఆ పాత్రను డిజైన్ చేసుకున్నాడు. అంటే తను ఫైట్స్ చేయలేడు. తను ఫైట్స్ చేస్తుంటే మనం ఎవరో ఒకరు ఏదో కమెంట్ చేస్తారు అది సెట్ కాదనుకున్నప్పుడు తనలో విలనిజాన్ని ఎలా చూపించాలి, తన క్యారెక్టర్స్ని లేయర్స్ బై లేయర్స్ ఎలా ఓపెన్ చేయాలి. అసలు ఒక కొడుకు అంత దరిద్రుడిగా ఉంటాడని, అంత దుర్మార్గుడిగా ఉంటాడని మనం ఎక్కడా కూడా ఊహించము. అంటే అది రియలిస్టిక్ స్టోరీ అయినా సరే, ఎక్కడైనా వీడు మారతాడేమో, ఎక్కడైనా వీడు మంచివాడిగా మారతాడేమో, తండ్రి ప్రేమించిన ప్రేమను తెలుసుకున్నాం అనుకున్న ప్రతిసారి మన డిసప్పాయింట్ చేస్తాడు, ఇంకా 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 దుర్మార్గుడిగా తయారవుతూ ఉంటాడు. చివరిలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అతను తండ్రి మీద ప్రేమతోనో, తండ్రి ప్రేమను తెలుసుకున్న మారడు కేవలం భయంతో. మనం చాలా బెదవల్లాగా ఏదో పని చేస్తున్నప్పుడు, అన్నీ చేస్తున్నప్పుడు పక్కనోడికి తెలియదు, పక్కనోడిని ఫోన్లు చేస్తున్నాం అనుకున్నంత వరకు చాలా హ్యాపీగా ఏదైనా చేయొచ్చు. కానీ పక్కనవాడు అది గమనించి నువ్వు వెదవని నాకు తెలుసు, అయినా సరే నేను నిన్ను ఎలా చేస్తాను, నువ్వంటే నాకు ప్రేమ అని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు భయం కలుగుతుంది, అప్పుడు మార్పు వస్తుంది. ఆ పాయింట్ని ప్రొజెక్ట్ చేయడంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు ధనరాజ్ తన పాత్ర ద్వారా. సో ఫస్ట్ టు లాస్ట్ విలన్ షేడ్స్లో ధనరాజ్ చాలా సక్సెస్ అయ్యాడు. అలాగే సముద్రకని గారిని ఆ రేంజ్ ఫాదర్గా ఎస్టాబ్లిష్ చేయడంలో, డైరెక్షన్లో కూడా ధనరాజ్ సక్సెస్ అయ్యారు. అఫ్ కోర్స్ ఈ స్టోరీ ధనరాజ్ది కాదు కాబట్టి, విమానం డైరెక్టర్ శివప్రసాద్ది కాబట్టి కొంత స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్లో కొంత వీళ్ళిద్దరికి మధ్య గ్యాప్ వచ్చినటువంటి సిచ్యువేషన్. ఫస్ట్ కొడుకుని ఎంతో ప్రేమించేటువంటి తండ్రి సడన్గా కొడుకు మీద జరగడానికి ఏదో ఒక స్ట్రాంగ్ ఒక ఇన్సిడెంట్ అనేది ఉండాలి. అది ఎస్టాబ్లిష్ చేయడంలో కొంత ఫ్లా ఉంది, అది స్టోరీలో తప్ప ఓవరాల్గా డైరెక్షన్ని చూసుకున్నా, యాక్టింగ్ చూసుకున్నా సరే ధనరాజ్ అయితే సక్సెస్ఫుల్లే. ఇకపోతే సముద్రకని గారు అంటారా, ఆయన
ఆల్మోస్ట్ అలాంటి ధనుష్ గారు కావచ్చు, శివకార్తికేయన్ కావచ్చు, గొప్ప గొప్ప యాక్టర్స్తో ఆయన ఫాదర్ రోల్స్ చేయడం వల్ల మనకేమి పెద్ద డిఫరెన్స్ అనిపించదు. సముద్రకని గారికి ఇది ఒక నెక్స్ట్ ఫిలిం అయినప్పటికీ ఇది జస్ట్ వన్ మోర్ ఫిలిం ఆయనకి. కానీ ధనరాజ్కి మాత్రం తన డైరెక్షన్ కెరియర్లో మాత్రం దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ అద్భుతంగా ధనరాజ్ అయితే ఆ పాత్ర నిర్వహించాడు. సో స్టోరీ కూడా ఫాదర్ అండ్ సన్ డ్రామా కాబట్టి ఎప్పటికీ హిట్ అయ్యే ఫార్ములా కాబట్టి అఫ్కోర్స్ రొటీన్ స్టోరీయే. కానీ ధనరాజ్ ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ విలన్ షేడ్స్ కోసం అయితే సినిమా చూడొచ్చు. సో ఈ సందర్భంగా ధనరాజ్ మంచి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలతో ముందుకు రావాలని కోరుకుందాం. అలాగే ఇది రామం రాఘవం సినిమా గురించి నా రివ్యూ. మీలో కూడా ఎవరైనా చూసుంటే ఈ సినిమా ఎలా ఉందో మీ కమెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.